మూమెంట్ బాగుంది. మటన్ దమ్ డే గెట్ రెడీ. మిమ్మల్ని అయితే మాత్రం డెఫినెట్గా డిసప్పాయింట్ చేయను. రేపు మూమెంట్ సరిగ్గా ఉంటుంది. ఇందాకే వెళ్ళి ఒక బేబీ గోట్ లెగ్ మొత్తం కొట్టించుకొని వచ్చాను. నాకు కావాల్సినంత పీసెస్ కొట్టించుకొని వచ్చాను. ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్లో చేసే మటన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం రేపు. డెఫినెట్గా వాళ్ళు ఎంత బాగా అయితే చేస్తారో మేము కూడా చాలా క్లోజ్గా చేయాలనుకుంటున్నాము. అన్ని ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను 6% కర్డ్తో పాటు. గెట్ రెడీ. మిమ్మల్ని అయితే మాత్రం డెఫినెట్గా డిసప్పాయింట్ చేయను. మా ఇంట్లో వాళ్ళు మిరియాలు ఎక్కువ వేస్తుంటే కారం ఎక్కువ అవుతుంది అన్నారని మిరియాలు ఒక్కటైతే మాత్రం కొద్దిగా తగ్గించాము. ఇది వాళ్ళు వాడే పెద్ద బ్లాక్ కార్డ్ మేము, అది కూడా ఉంది మన దగ్గర. చాలా కష్టం ఇవన్నీ ఒలవడం. ఒక మనిషిని సపరేట్గా వీటి కోసమే పెట్టేశాము. ఇవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మటన్ వేస్తాము. ఈ మ్యారినేషనే దీనికి చాలా ఇంపార్టెంట్ మూమెంట్. అందుకనే ముందర రోజే మ్యారినేట్ చేసి పెట్టేయాలి. గార్లిక్ వాడుతున్నాము. మేము కూడా ఖచ్చితంగా కల్లుప్పే వాడుతున్నాము. 6% పెరుగే వాడుతున్నాము. ఆయన చెప్పినట్టుగానే ఈ బిర్యానీకి కూడా 6% పెరిగే స్టార్ ఐటము. ఇదేమో మా ఇంటి స్పెషల్ పౌడరు. ఇది మ్యారినేషను. రేపొద్దున
మటన్ దమ్ డే. రేపు మళ్ళీ కలుస్తాను. ఈరోజు మూమెంట్ ఖచ్చితంగా చాలా బాగుంటుంది. నిన్న నైట్ మ్యారినేట్ చేసి పెట్టిన మటన్ అంతా కూడా కుక్కర్లో ఆల్రెడీ పెట్టేసాము. డెఫినెట్గా వాళ్ళు చేసినట్టుగానే మనం కూడా చేద్దాం. కుక్కర్లో ఆల్రెడీ మటన్ అయిపోయింది. ఆనియన్స్ కట్ చేయడానికి సపరేట్గా ఒక మనిషిని పెట్టేసాము. చూసారుగా మూమెంట్. డెఫినెట్గా వాళ్ళ సెటప్ లాగే అన్ని సెటప్ చేసాము. ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం పదండి. ఏది మొత్తం ఒకసారి ఉప్పు చూడాలి నాన్న. అవునా? ఇప్పుడు తిన్నాక ఇంకా పడుతుంది చూరా. ఎందుకంటే అన్నానికి కూడా సరిపోవాలి. తెలుసు తెలుసు కాదు, వాడు ఉంటే తెలుసా వాడు. మూమెంట్ బాగుంది. ఆంధ్ర సైడ్ ఎలా అయితే ఉంటుందో డెఫినెట్గా అలానే ఉంది. మూమెంట్ సరిగ్గా ఉంది. రైస్ అమ్మా.
మూమెంట్ అయిపోయింది. ఆ మొక్క చూడు. అయిపోయింది. మూమెంట్ ఓకే. ఆ మిగతా అది కొరియాండర్ తీసుకోండి. అయిపోయింది, డన్. మూమెంట్ దిగ్గో. మూమెంట్ ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్లో ఎంత బాగుంటుందో అంతే బాగుంది. మళ్ళీ కలుద్దాం.